నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఇది షోలింగరు పట్టణం అండి. షోలింగర్ పట్టణంలో ఇక్కడ చూడండి యోగా నరసింహస్వామి ఆలయం అండి. ఇక్కడ ఇదే ప్రధాన ద్వారము. ఇక్కడ హాల్ ఉంటుంది. హాల్లో కూర్చుని రోప్ వేకి వెళ్తారు. ఇక్కడ చూడండి పెద్ద హాల్ ఉంటుందండి. అక్కడ చాలా బెంచీలన్నీ వేసి పెట్టింటారు. అక్కడ కూర్చుని తర్వాత లైన్లో పంపిస్తారు. ఆ లైన్ల గుండా మనము అటు సైడ్ వెళ్ళి రోప్వేలో వెళ్తాము. కానీ ఇక్కడికి వచ్చి అందరూ తిరుక్కుని వెళ్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ అది ఫుల్ అయిపోయిందండి. ఆ హాల్ ఫుల్ అయిపోయింది. అసలు ఈవినింగ్ వరకు ఇదే సరిపోతుంది, రేపు మార్నింగ్ రండి అని అంటున్నారు. అంత రష్ ఉందండి. ఎందుకంటే ఆ రోజు సండే కాబట్టి. ఈ షోలింగర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము తమిళనాడులో వెల్లూరు జిల్లాలో ఉందండి. ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ కొండపైన యోగా నరసింహస్వామి మరియు అమృతవల్లి తాయారు కొలువై ఉంటారు. ఈ భక్తులు 1300 మెట్లు ఎక్కాలండి. అటు సైడ్ నుంచి ఎక్కాలి. అటు ఎక్కలేని వాళ్ళు, చిన్నపిల్లలు ఇలా వెళ్దామనేసిందని వెళ్తుంటారు. రోప్వేలో వెళ్తుంటారు. కొండల చుట్టూ ఎంత చక్కగా ఉందో, ఆహ్లాదకరమైన వాతావరణం అండి. 108 దివ్య దేశాల్లో ఒకటండి ఇది అండి. పైన కనిపిస్తుంది చూడండి ఆలయ గోపురము. అది యోగా నరసింహస్వామి ఆలయం షోలింగర్. ఘటికాచలం అని కూడా అంటారండి దీన్ని. ఘటిక అంటే కాల వ్యవధి, అచలం అంటే స్తబ్దుగా ఉండే కొండ అని అర్థం. ఇక్కడ నరసింహుడు ప్రహ్లాద మహారాజు మరియు సప్త ఋషులకు తక్కువ సమయంలోనే దర్శనము ఇచ్చాడని ఇక్కడ నమ్ముతారండి. నరసింహుడు సప్త ఋషికి 24 నిమిషాల దర్శనం ఇచ్చాడని, అందువల్ల 24 నిమిషాలు ప్రార్థన చేస్తే మనకి అన్ని పాపాలు పోతాయని చెప్తారండి. ఇక్కడ రోపే అండి. రోపే కనిపిస్తుంది చూడండి. అలా కింది నుంచి ఒకటి వెళుతుంది, పైనుంచి ఇలా కిందికి వస్తుంటుంది. ఏ భక్తుడైనా 24 నిమిషాలు యోగా నరసింహస్వామిని ధ్యానిస్తే పాపాల నుండి విముక్తి పొందుతాడు అని చెబుతారు. ఇక్కడ చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. సండే కాబట్టి విపరీతమైన రష్ ఉందండి. రద్దీగా ఉండేదానివల్ల దర్శనం లేక అందరూ బయట వెళ్ళిపోతున్నారండి. రేపు మార్నింగు వస్తాము అని. ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో.